పట్టణానికి చెందిన ఓంకార్ గ్రాఫిక్స్ అధినేత కటకం వెంకట ప్రసాద్ మానవతా సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా నియమితులైన సందర్భంగా ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఆయన గుణగణాలు, వ్యక్తిత్వాన్ని, నిబద్ధతను పలువురు ప్రశంసించారు. క్రమశిక్షణ, నిబద్ధతతో జీవితాన్ని నిర్మించుకుని సమాజ సేవకు ఇతోధిక సేవ చేస్తున్న కటకం వెంకట ప్రసాదరావు ఆదర్శప్రాయుడని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అభినందించారు. ఓంకార్ ప్రసాద్గా గుర్తింపును పొందిన ప్రసాదరావు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన సందర్భంగా ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ బాల్య మిత్ర మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం అభినందన సభ నిర్వహించారు. ముత్తింశెట్టిపాలెంలో ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ కళ్యాణ మండపంలో ఏర్పాటైన సభకు సొసైటీ అధ్యక్షుడు జొన్నాదల నరసింహరావు అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు మాట్లాడుతూ, చేనేత కార్మిక కుటుంబంలో జన్మించిన ప్రసాదరావు కష్టపడి పనిచేస్తూ ఉన్నత స్థాయికి ఎదగటం గర్వకారణమని అన్నారు. మానవత తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్చంద్ మాట్లాడుతూ, బాధ్యత అనే పదానికి ఓంకార్ ప్రసాద్ చిరునామాగా చెప్పారు. తీసుకున్న బాధ్యతను త్రికరణ శుద్ధిగా నెరవేర్చడంలో ఆయనకు ఆయన సాటి అన్నారు. కోస్తాంధ్ర పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జీవి రామకృష్ణ, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వేజెల్లో ఉమామహేశ్వరరావు, మొవ్వా విజయలక్ష్మి, స్మారక సేవా సమితి వ్యవస్థాపకుడు మొవ్వా సత్యనారాయణ తదితరులు ఓంకార్ ప్రసాద్తో తమకు గల స్నేహాన్ని వివరిస్తూ నూతన బాధ్యతల్లోనూ ఆయన రాణించగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మహాత్మా సేవా శాంతి ఆశ్రమం వ్యవస్థాపకుడు వజ్రాల రామలింగాచారి, అక్కల శ్రీరామ్, జొన్నాదుల మహేష్, గొట్టుముక్కల సుబ్బారావు, తిరువిధుల నాగేశ్వరరావు, శివశంకర్రావు, రాచాబత్తుని బ్రహ్మం, రాచాబత్తుని శ్రీనివాసరావు, జొన్నాదుల వెంకటేశ్వరరావు, జిఎస్పి ప్రభాకర్ రావు, దివి పురుషోత్తం, కందుల నాగమల్లేశ్వరరావు, గోగినేని శ్రీధర్, పొన్నపల్లి అనిల్, పండెం రామకృష్ణ, దొంతు ఆదినారాయణ, బృందా శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. సభ అనంతరం ఓంకార్ ప్రసాద్ దంపతులను ఘనంగా సత్కరించారు. డి పద్మావతి, వెంపటి సత్యనారాయణ తొలుత ప్రార్థనా గీతాలను ఆలపించారు. గొప్ప వ్యక్తి ఆయన, నా దృష్టిలో చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఆయనకి నాకు 24 సంవత్సరాల అనుబంధం. అందరిలాగానే ఎలా పరిచయం అంటే ఓంకార్ గ్రాఫిక్స్ ద్వారా పరిచయం. కళాశాలకు అన్ని వర్క్లు ఇప్పటికీ కూడా ఆయనే చేస్తారు. ఆ క్రమంలో నేను ప్రిన్సిపల్ అవ్వకముందు, కళాశాల ప్రిన్సిపల్ అవ్వకముందు ఏదైనా వర్క్ కావాలంటే మా బ్రోచర్స్ కానీ ఏది కావాలన్నా కూడా ఆయన డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి ఆయనతో కొన్ని గంటలు టైం స్పెండ్ చేసిన అనుభవం నాకు ఉంది. ఆ అనుభవంలో నేను గమనించింది ఏంటంటే, వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఎలా ఉండాలో అలా ఉన్నాడు నా పక్కన కూర్చుని ఆయన. అలానే కుటుంబ వ్యవస్థకి ఎంత విలువ అవ్వాలో ఆ కుటుంబ వ్యవస్థకు కూడా విలువించే వ్యక్తి ఈయనని ఎక్కడ కూడా నేను ఎంతోకి 24 సంవత్సరాల్లో ఆయన ఇస్తున్నట్టు కానీ గొప్పగా మాట్లాడినట్టు కానీ నేను ఎక్కడ చూడాలి. వ్యక్తి ఒక పూట తింటే ఒక పూట తినలేదనే పరిస్థితులను చూశాడు. అతి చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను భుజాన్ని వేసుకోవాల్సి వచ్చింది ఆయన. సో ఇందాక పెద్ద చెప్పినట్టు రెస్పాన్సిబిలిటీ అనే వర్డ్కి ఆయన క్లియర్గా సూట్ అవుతాడు. రెస్పాన్సిబిలిటీ అంత గొప్పగా ఆయన చిన్నప్పటి నుంచి మల్లేశ్వర్ గారు చెప్తారు, నా మల్లేశ్వర్ గారు వాళ్ళందరూ సినిమాకి వెళ్తే ప్రసాద్ గారు ఒక నిబద్ధతతో, మంచి విద్యాబోధనతో, సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు స్ఫూర్తితో ముందుకు వెళుతూ ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తూ కోపతాపాలు లేకుండా ప్రతి ఒక్క వ్యక్తితో చాలా సౌమ్యంగా, ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరిని మెప్పించకుండా చక్కగా మాట్లాడి వ్యాపార రంగంలో వెలుగులు తెలుసుకుని ప్రజలతో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి మొత్తం చదివేసినటువంటి వ్యక్తి మరి గ్రాఫిక్ ఓంకార్ ప్రసాద్ గారు. ప్రోత్సాహం ఉండాలంటే మరి వారు ఇచ్చేటువంటి స్ఫూర్తిని కానీ, భర్తకు వారు ఇచ్చేటువంటి సూచనలు కానీ, సలహాలు కానీ చిన్నప్పుడే మగవాడు సమాజంలో రాణించగలుగుతాడు. ఇంట్లో ఆడవాడు సహకారం లేనప్పుడు మగవాడు సమాజంలో మరి సహకరించేటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసినటువంటి సమాజంలో దాతృత్వానికి అనుమానం, ఎవరైనా దాత ఇస్తే ఎవరైనా దాతల ద్వారా చూసుకునే సహాయ కార్యక్రమాలు చేయడం ఒకటైతే, తను స్వయంగా సంపాదించుకొని ఆ సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వినియోగించడం అనేది రకరం కాదు. అటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహం గారు ముందున్నారు. వారు ఏదైతే కష్టపడి సంపాదించుకున్నారో ఆ సంపాదన నుంచి కొంత భాగాన్ని
సమాజానికి ఉపయోగపడే విధంగా వారు ఆలోచన విధానాన్ని మనం పూర్తి స్థాయిలో ప్రయత్నించాలి. దాన్ని మార్గదర్శకంగా తీసుకుని రాబోయే రోజుల్లో కూడా మనకు సంబంధించిన మనకు వ్యక్తిగతంగా కానీ సమాజపరంగా కానీ సేవ చేస్తే అందరికీ ఉపయోగపడింది, సమాజంలో అందరూ కూడా బాగుంటుంది.